హలో, నా పేరు ఆకర్ష్. నేను న్యూయార్క్ సిటీలో చదువుకున్నా. అయితే ఈ వీడియో మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది దాని గురించి చెప్పడానికి అన్నమాట. చాలా రోజుల నుంచి చేద్దామనుకున్నాం వీడియో ఇది, బట్ ఏదో బిజీలో చేయలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఎందుకంటే ఒక చదువు అనేది ఒక దేశాన్ని మార్చేస్తుంది, ఒక మనిషి లైఫ్ స్టైల్ మార్చేస్తుంది. ఒక మనిషి 50 అంతస్తుల బిల్డింగ్లో ఉండాలా, లేదంటే చిన్న పూరి గుడిసెలు ఉండాలా, దాన్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. బట్ కానీ మన ఇండియాలో ఏమవుతుందంటే, మనం చాలా చెత్త, అంటే ఆ బుక్స్ ఉన్నాయి కదా, మనం చిన్నప్పుడు చదువుకునేవి, ప్రపంచంలో అందరూ అవి చదువుతారు బుక్స్. కానీ చెప్పే విధానంలో, మనం నేర్చుకున్న విధానంలో చాలా తేడా ఉంది. నేను అమెరికాలో చూసింది, ఇండియాలో చూసింది, నేర్చుకున్నది చాలా చాలా తేడా ఉంది. దానివల్ల ఏంటంటే, మన ఒక కంపెనీ లాంటి గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి కంపెనీలు మన ఇండియన్స్ తయారు చేయలేకపోతున్నారు. కొంతమంది ఉన్నారు గూగుల్ CEO, వాళ్ళు కూడా అమెరికా వచ్చిన తర్వాత మళ్ళీ చాలా కష్టపడి మళ్ళీ కొత్తగా నేర్చుకుంటే తప్ప వాళ్ళు అంత గొప్ప స్థాయికి ఎదగలేకపోయారు. సో మరి ఇండియా ఎక్కడ తప్పు చేస్తుంది, అది మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్. ఇప్పుడు న్యూటన్ లా అనేది, అది ఎక్కడైనా సేమ్, మన యూనివర్సల్గా, మన భూమి మీదే కాదు, అది అప్లికబుల్ ఎంటైర్ యూనివర్స్ అన్నమాట. ఎక్కడైనా కూడా, విశ్వంలో ఎక్కడైనా పనిచేస్తుంది. అది అమెరికా వాడు అదే చదువుతాడు, ఇదే మన ఇండియాలో కూడా అదే చదువుతారు. బట్ దాన్ని ఉపయోగించి, ఆ కాన్సెప్ట్ని ఉపయోగించి మనం ఏదన్నా థియరీ తయారు చేస్తున్నామా, మనం ఏదైనా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నామా, ఒక సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా, ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కావచ్చు, ఒక హౌసింగ్ ప్రాబ్లం కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ ప్రాబ్లం కావచ్చు, ఏదన్నా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే దాన్ని అసలు ఉపయోగిస్తున్నామా. మన ఇండియాలో ఏంటంటే, ఎక్కడైనా కూడా, సిటీలో కూడా, ఈవెన్ ఒక పల్లెటూరులో కాదు, సిటీలో కూడా ఏంటంటే జస్ట్ మార్కుల కోసం చదవడం. దానివల్ల ఉపయోగం ఏముంది? ఎవరైనా జాబ్ ఇస్తారా? ఇవ్వరు. ఒక ఐఫోన్ లాంటి ప్రోడక్ట్ తయారు చేస్తావా? చేయలేము. లేదంటే ఒక గూగుల్ లాంటి కంపెనీ పెడతావా? పెట్టలేము. ఎందుకు? జస్ట్ రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చదివి మర్చిపోతున్నాం. దాన్ని ఎక్కడైనా ఆ కాన్సెప్ట్ని బాగా అనలైజ్ చేసి దాన్ని ఎక్కడైనా ఉపయోగిస్తే కదా దానికి యూజ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే దేశం మొత్తం నష్టపోతుంది. ఈ ప్రాబ్లం ఎప్పుడు రియలైజ్ అవుతున్నామంటే, మనం ఒక ఏజ్ 30, 35 ఆర్ 40 ఆ టైంలో మనం రియలైజ్ అవుతున్నాం. కానీ అప్పటికే మన ఏజ్ అంతా అయిపోద్ది. మళ్ళా ప్రీవియస్ జనరేషన్స్ మళ్ళీ అదే చెత్త ఎడ్యుకేషన్ తీసుకుంటుంది. దానివల్ల ఏమైందంటే, మళ్ళా ఇలా మన కంట్రీ 75 సంవత్సరాలు తర్వాత కూడా, ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాల పైన అయిపోయింది, అయినా కూడా ఇండియా అలాగే గరీబ్ దేశంగా ఉండిపోయిందన్నమాట. చిన్న జపాన్ లాంటివి, అక్కడ పెద్ద రీసోర్సెస్ ఏమి ఉండవి, మన ఇండియాలో ఉన్న రీసోర్సెస్ లాగే ఏమి ఉండవి. కానీ వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళు కాన్సెప్ట్స్ని అనలైజ్ చేసి దాని నుంచి నేర్చుకొని చాలా ప్రోడక్ట్స్ తయారు చేశారు. కార్స్ కానీ, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కానీ. మన ఇండియా ఏం చేస్తుందంటే, ఈ చెత్త ఎడ్యుకేషన్ తీసుకొని ప్రోడక్ట్స్ మనమే తయారు చేసుకోకుండా బయట నుంచి కొనుక్కుంటున్నాం. మనం జస్ట్ కంపెనీలకు పనిచేస్తున్నాం, జీతాలకు పనిచేస్తున్నాం. ఏదో
చాలామంది హైదరాబాద్ అయితే అమీర్పేట్కి వచ్చి మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో తీసుకొని కోచింగ్ తీసుకొని చిన్న జాబ్ తెచ్చుకుంటారు తప్ప ఒక కంపెనీ పెట్టాలన్న ఆలోచన కానీ ఒక ప్రోడక్ట్ తయారు చేసి అమ్మాలని అంత ఎడ్యుకేషన్ అయితే మన దగ్గర లేదు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి మొత్తం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి. ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే దాన్ని ఎలా వాడాలో అర్థం చేసుకోవాలి. చాలా ఇన్ని బుక్స్లు ఉన్నాయి, అవి కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ సైన్సెస్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ని బుక్స్ చదువుతున్నాం కానీ దానివల్ల యూస్ ఏముంది? ఒక స్టేజ్ పై ఎక్కి మాట్లాడగలుగుతున్నాము.